ఈ పునరుద్ధారణ శుభాభివందనములు దేవుని పక్షున్న మరియు కుటుంబ పక్షున్న మీ అందరూ తెలియపరుస్తున్నారు. దేవుని బిడ్డారా, దేవుని కృపా కాపుదలను బట్టి క్షేమంగా ఉన్నా. ఈ పునరుద్ధారణ దేవుని కృపను బట్టి అద్భుతమైన మాట మనల్ని బలపరుస్తుంది. 91వ కీర్తన ఉత్తర చదువున్న భాగాన్ని గమనించినట్లయితే 91వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని హల్లెలూయా. ఒక చక్కని మాట గమనించండి ప్రేమైన దేవుని సంగమా. ఈ దినము ఒక అద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటి సందర్భ వచనాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని. ఈ దినాంశము ప్రేమైన దేవుని బిడ్డారా, భయము నుండి భద్రతలోనికి. భయము నుండి భద్రత. భద్రత అనగా ఏంటండి? ఆయన కాపుదల, సంరక్షణ. ఎంత చక్కని సెక్యూరిటీ కల్పించే గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఎంత ఎక్కువగా భద్రత కలిగి ఉంటామో అంతగా మన జీవితంలో భయం లేకుండా జీవిస్తాం కదా. అయితే ఇక్కడ అద్భుతమైన సంఘటనను మన ముందు పెట్టాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని. సింపుల్. ప్రేమిస్తే మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాము? ప్రేమించే వారి దగ్గరికే మనం వెళ్తాం. మనల్ని ప్రేమించి ఆహ్వానం ఇచ్చే వారి దగ్గరికే మనం వెళ్తాం. ప్రేమించని వారి దగ్గరికి వెళ్తామా? వాళ్ళ దగ్గర ప్రేమే లేదండి, పట్టించుకోరు. కానీ నిజ దేవుడు, సత్యదేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదనంటే ఏ దేనిలోనైనా. ఇక్కడ గమనించండి, భయము నుండి భద్రతలోనికి. ఇది నా అంశము. చాలా గొప్ప మర్మాన్ని బయలుపరుస్తున్నాడు ప్రియమైన దేవుని సంగమా. ఇక్కడ గమనించండి, 91వ కీర్తన. చాలా మంది పండితులు ఈ కీర్తన మోషే రాశాడంటున్నారు. కానీ అయితే ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అది ఎలా ఉన్నా మొత్తం మీద మాత్రము 90వ కీర్తన మోషే ప్రార్థన తర్వాత, 90వ కీర్తన మోషే ప్రార్థన. అది తరువాత చక్కగా సరిపోయే కీర్తన. ఇది రెండు రిలేటెడ్ కలిగినటువంటి కీర్తనలు. ఇక్కడ గమనిస్తే రెండింటిలో విశ్వాసుల నివాస స్థలం దేవుడే అన్న తలంపు కనిపిస్తుంది. 90-91 గమనించండి. మరి కానీ గత వారము మనం 90వ కీర్తనను ధ్యానించుకున్నాం. అద్భుతాన్ని చూస్తే పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపాన్ని గురించి ప్రధానంగా తెలియపరిచింది 90వ కీర్తన. అయితే 91వ కీర్తనలోనికి వచ్చేసరికి దేవుడిచ్చే సంపూర్ణ రక్షణ, సంపూర్ణ సంరక్షణ ఏంటండి? సంపూర్ణ సంరక్షణ విజయము ప్రధానంగా కనబడుతుంది ఈ 91వ కీర్తనలో. బాగా గమనించండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించను. ఎంత చక్కని మాట. అయితే ఈ 91వ కీర్తనను క్రీస్తు రాయబారి అయినటువంటి పౌలు గారు ఈ కీర్తన సారాంశాన్ని ఇచ్చాడు. చూద్దాం. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము గమనించండి. అక్కడ 8వ అధ్యాయం 31వ చరణం నుంచి చదవమ్మా.
ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? క్వశ్చన్ మార్క్ కనపడుతుంది, బాగా గమనించండి ఏమైనా దేవుని బిడ్డలారా. చదువు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? బాగా గమనించండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు, మృతులలో నుండి లేపిన వాడును దేవుని కృపాశంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి సారాంశాన్ని చూడండి. కీర్తనలో వ్రాయబడిన మాటను పౌలు భక్తుడు 8వ అధ్యాయము 31 నుంచి 37 వచనాల్లో ఈ కీర్తనకు సారాంశాన్ని ఇచ్చాడు. అంటే అన్ని క్వశ్చన్ మార్కులు కనపడుతూ చివరికి వచ్చేసరికి 37వ చరణంలో అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఇక్కడ చూడండి, మనల్ని ప్రేమించిన వాని ద్వారా, ఆయన ద్వారా మనం ఏం చేస్తున్నామట? వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఎంత గొప్ప సారాంశాన్ని మన ముందు పెట్టాడో చూశారు. అంటే మనము విజయం పొందాలంటే ఆయన మనకు తోడుగా ఉండాలి. మరి ఆయన తోడుగా ఉండాలంటే ఆయనకు మనం ఎలా ఉండాలి? ప్రేమించే వారిగా, ఆయన్ను గణపరిచే వారిగా, ఆయనను కీర్తించే వారిగా, ఆయన్ను కొనియాడే వారిగా మనం ఉండాలి. అయితే ఇక్కడ గమనించండి, 91వ కీర్తనలోనికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక గొప్ప మర్మాన్ని మనము చూడగలం. ఈ దినము గమనించండి, మన చుట్టూ ఉన్న గందరగోళమైన పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మన చుట్టూ చెప్పుకోలేమండి. గందరగోళ పరిస్థితులు, ఒత్తిడి, మామూలు ఒత్తిడి కాదు, మానసిక ఒత్తిడి, మనలో భయము అనే ఆందోళన కదా. మనిషికి ఏముంటుందండి? నిత్యము ఒక భయం ఉంటుంది. కలిగిస్తున్న సమయాల్లో బాగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినము బాగా గమనించు. ఈ పరిస్థితుల్లో జీవిస్తున్న మనకు ఈ కీర్తన మనకు గొప్ప ఆదరణ, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 91వ కీర్తన అంతా చదివాము ఉత్తర పత్రికలో. అయితే ఈ దినం గమనించండి, ఇందులో రాయబడినటువంటి మాటలు గమనిస్తే దేవుని సంరక్షణ గూర్చిన వాగ్దానములను కనపరచబడ్డాయి, మనకి ఇవ్వబడ్డాయి వాగ్దానాలు. దేవుడు మనకు, బాగా గమనించండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఆడి వరకు ఓకే. అయితే గమనించండి, ఆరంభ దశలో నుండి నేను సృష్టించిన సృష్టికర్త చెప్పిన పద్ధతిని నువ్వు గమనించావో లేదో కానీ ఈ దినము గుర్తు చేస్తున్నాడు. బాగా గమనించండి, దేవుడు మనకు శ్రమలు, ప్రమాదాలు, పోరాటాలు లేని జీవితాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడా? అడుగుతున్నాడు. ఈ దినం వాగ్దానం చేశాడా? శ్రమలు, బాగా గమనించాడు, ప్రమాదాలు, పోరాటాలు లేని జీవితాన్ని ఇస్తానని ఎక్కడైనా వాగ్దానం చేశాడా? అయితే గమనించండి, అటువంటి సమయాల్లో దేవుని భద్రతను గురించి వాగ్దానం చేశాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త
సృష్టి ఆరంభము నుంచి ఇప్పటి వరకు నిన్ను నడిపిస్తున్న విధానములో, నువ్వు నడుస్తున్న క్రమములో ఎలా ఉండాలో వివేకము కలిగి జీవించమన్నాడే కానీ అవివేకము కలిగి ఆపదలు తెచ్చుకోమని, అనవసరమైన వాటిని మీద తెచ్చుకోమని దేవుడు తెలియపరిచాడు? ఎక్కడ చెప్పలేదు. కానీ ఏమంటున్నాడంటే అటువంటి సమయాల్లో ఒకవేళ నువ్వు పడిపోతే ఆయన భద్రతను నీకు అందిస్తానని వాగ్దానం మాత్రం ఇచ్చాడు. అంతేగాని అన్ని ఆయన చూసుకుంటాడులే నువ్వు చేసుకుంటూ పోతే ఆపద వచ్చేసరికి ఆయనకు మొరపెడితే ఆయన రక్షిస్తాడా? యెషయా ప్రవక్తలో మాట్లాడతాడు కదా, నేను మీ మొరను ఆలకించను, మిమ్మల్ని పట్టించుకోను. ఎందుకు? విననొల్లని జనాంగంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడా? ఆయన మాట విన్నప్పుడు మాత్రమే, ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే, ఆయనకు మొరపెట్టినప్పుడు మాత్రమే నిన్ను కరుణిస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ గమనించండి, అటువంటి సమయాల్లో భద్రత కల్పిస్తారని వాగ్దానము చేస్తున్నాడు వాగ్దాన పుత్రుడు. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 16 వచనాలు ఉన్నాయి. 91వ అధ్యాయం ఏమున్నాయండి? 16 వచనాలు ఉన్నాయి. 16 వచనాల్లో విడమర్చి 5 విభాగాలుగా మన ముందు పెట్టాడు. 5 విభాగాలు. ఎంత చక్కని సందర్భాల్లో చూద్దాం, త్వరగా ముందుకు వెళ్దాం. ఎంత చక్కని అద్భుతమైన మన సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడంటే నిజంగా ఈరోజు మనం ఎంతో ధన్యులం. ఈ పునరుద్ధారణ మాట్లాడుచున్న మాటలు గమనిద్దాం. మొట్టమొదటిది సందర్భమైన వచనాన్ని అందిస్తున్నాడు. భయములో మనకేమిస్తున్నాడంట? భద్రత. భయము నుండి భద్రతలోనికి నడిపిస్తున్న దేవుడు మొదటి మాటను గుర్తు చేస్తున్నాడు. మనకు భద్రతకు ఆధారాన్ని చూపిస్తున్నాడు. మొదటిది ఏంటండి? మనకు సెక్యూరిటీ ఇస్తున్న దానికి ఎవిడెన్స్ చూపిస్తున్నాడు. చూద్దాం. మొదటి 2 వచనాలు చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 వచనాలు గమనించినట్లయితే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి, అది నీవైనా నేనైనా మనమైనా ఆయా భక్తులైనా చెప్పుచున్న సందర్భమైనటువంటి వచనమే. ఈ దినము గమనించండి, ఏమంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనగా, ఇక్కడ గమనించినట్లయితే ఒక మరుగైన స్థలముగా, కనపడని స్థలం, మరుగైన స్థలం అనగా ఇక్కడ ఏమంటే మహోన్నతుని చాటున నివసించువాడి. చాటున ఏమంటున్నాడు? సర్వశక్తుల నీడను విశ్రమించువాడు. అటువంటి నీడలో నీవు ఉన్నావేమో ఈ దినం. ఉన్నావా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఈ దినము గమనించు. ఒకవేళ లేదనుకో, లేక జీవిస్తూ అటు ఇటు లోకంలో తిరుగుతున్నావేమో, నీకు అవకాశం ఇస్తున్నాడు, గొప్ప సదవకాశం. ఏమంటున్నాడంటే ఒక మరుగైన స్థలముగా నీకు ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటాడు కీర్తనకారుడు 12వ కీర్తనలో రాయబడిన మాట 8-9 వచనాలు చూడండి. 8-9 వచనాలను ఒకసారి చూడండి. నీ కృపాతిశయమును చూపుము. హల్లెలూయా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు అని దావీదు కీర్తనకారుడు అంటున్నారండి. అయ్యా, ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచబోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రుల చేత చిక్కకుండును నీ రెక్కల నీడ క్రింద నన్ను. హల్లెలూయా. నీ మరుగైన స్థలము, నా దాగు చోటు నీవే అంటాడు దావీదు కీర్తనకారుడు. మరుగైన స్థలం అంటే
కనపడకుండా గొప్ప కరుణ మన మీద చూపిస్తుంది. అంటే ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, 91వ కీర్తనలోనికి వెళ్దాం. 2వ వచనాన్ని చదివితే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడిని నేను యెహోవాను గూర్చి. ఈ దినము సేఫ్టీగా సెక్యూరిటీ కలిగిన జీవితంతో ఉన్నవారు మాట్లాడుతున్న విధానం ఇది. ఏమంటామండి? ఈ దినము క్షేమంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు అంటే ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా దుర్గం అని మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఏ దినము గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ గమనించండి, ఒక కోటగా, ఒక ఆశ్రయంగా దేవుని ఆశ్రయించుట. ఆశ్రయించడం వలనే మనకు భద్రత కలుగుతుంది. ఆ భద్రతకు ఆధారాన్ని చూపిస్తున్నాడు. ఆ ఆధారము కలిగి నువ్వు జీవించినట్లయితే ఆ భద్రతలో నివసించువాడు ఎలా ఉంటాడంట? సర్వశక్తుల నీడను విశ్రమించువాడు, అంటే విశ్రాంతి పొందుకుంటావు. ఆ మరువైన చోటలో నువ్వు విశ్రాంతి పొందుకుంటావు, అన్ని మర్చిపోతావు. చక్కని సందర్భం ఈ దినం గమనించండి. ఈ మొదటి 2 వచనాల్లో దేవుడు తెలియపరుస్తున్న విధానం ఏంటంటే, మనకు భద్రతకు ఆధారం ఎవరంటే దేవుడే. ఎవరండి? మనుషుల, మన బంధువుల, శ్రేయోభిలాషుల, సన్నిహితుల? ఎవరు కాదు, దేవుడే అని ఈ ప్రారంభ వచనాల్లో మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అనే బిరుదులతో దేవుని సంబోధించడము ద్వారా ఆయన సర్వాధికారి అని బాగా గమనించండి. ఆయన యందు నమ్మకము, విశ్వాసం ఉంచడం ద్వారా మనము భద్రత, విశ్రాంతిని పొందగలమని ఈ 2 వచనాల్లో తెలియపరచబడుతుంది. విశ్రాంతి పొందుకున్నామా? ఎంత గొప్ప సంరక్షణలోనికి మనం వెళ్తున్నామో గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటిగా మనం తెలియపరిచిన మాట ఏంటండి? మనకు భద్రత ఆధారం ఎవరయ్యా అంటే దేవుడే. భద్రతను, మనకు భద్రతను కల్పిస్తుంది, ఆధారాన్ని చూపించాడు. ఆధారం నేనే అని తెలియపరుస్తున్నాడు. రెండవది చూద్దాం. చదువమ్మా. 3 నుండి చదువు. 3-4 వచనాలు చదువు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, రెండవది చూసినట్లయితే ఏమంటున్నాడు? వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును అనగా, రెండవ సందర్భాన్ని చూస్తే ప్రమాదాల నుండి భద్రత. రెండవది ఏంటండి? ప్రమాదాల నుండి. అంటే ప్రమాదం అంటే ఏంటంటే ఇక్కడ గమనించండి, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించునగా, వేటగాడు వల వేస్తున్నాడు, వేటగాడు పట్టుకుందామని చూస్తున్న పక్షి లాంటి వాడు విశ్వాసి. విశ్వాసి ఎలాంటి వాడండి? వల వేస్తున్నాడు వేటగాడు, పట్టుకుందామని చూస్తున్నటువంటి పక్షి లాంటి విశ్వాసిని ఆ వలలో వేయడానికి చూస్తున్నాడు వేటగాడు. అంటే వలలో చిక్కుకుంటున్నటువంటి పక్షిలాగా నువ్వు ఉంటున్నావంట. జాగ్రత్త సుమ. అటువంటి నిన్ను వాని ఉరి నుండి, వాని భయం నుండి తప్పించే భద్రత నీకు కల్పిస్తున్నాడు. భద్రత కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ. అయితే వాడు ఏం చేస్తున్నాడట? ఆ విశ్వాసిని అనగా మనల్ని కాళ్ళకు బంధాలు వేయాలని వాడు ఏం చేస్తున్నాడు? వాడి వల ద్వారా, వాడి ఉచ్చు ద్వారా బంధాలు వేయాలని వల పన్నుతూ ఉన్నాడు. ఎప్పుడు వాడి గురేంటి? మనల్ని వాడు బంధించడమే. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి బంధకాల నుంచి విడుదల కలిగిస్తున్నాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. వాని ఉరిలో నుండి, వాడి భయంలో నుండి నిన్ను తప్పిస్తున్నాడు.
భద్రతను కల్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి ప్రమాదాల నుంచి విడుదల కలగజేస్తున్నాడు. చూడండి 4వ వచనం కింద చూడమ్మా. నాశనకరమైన తెగులు రాకుండా, అంటే నాశనకరమైన తెగులు అంటే అర్థం ఏంటంటే ఆనాడు ఆరంభంలో మనకు తెగుల గురించి బయలుపరిచాడు. అయితే ఇప్పుడు మనం జీవిస్తున్న విధానాన్ని గమనిస్తే భయంకరమైన పరిస్థితులు అనగా విపత్తు, అనుకోని సంఘటనలు. వెళ్తూ ఉంటావు, నీ పక్క వాళ్ళు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు మాత్రం సేఫ్. భయంకరమైన పరిస్థితి నీ కళ్ళ ముందే జరుగుతుంది, కానీ నువ్వు మాత్రము భద్రత కలిగి ముందుకు వెళ్తూ ఉంటావు. చూసావా, నువ్వేరు, లోకంలో జీవిస్తున్న వారమే. అనగా ఒక విషయం గమనించుకోవాలి. ఇక్కడ దేవుడు ముందుగానే గమనించండి, భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉండాలని ఆలోచిస్తూ వాళ్ళని ఏ విధంగా అపాయంలో పడకుండా భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదలగా చేసి నడిపించాడు. అటువంటి ఆలోచన నీ మీద పెట్టి ఉన్నాడు. బాగా గమనించండి. ఆయన ఆలోచన మన మీద పెట్టకపోతే ఈరోజు మనం ఆరాధించలేము, స్తుతించలేము, సన్నిధానంలో గడపలేము. ఎంతో మంది ఈ దినము చూడలేని యోగ్యతను పొందుకొని జీవిస్తున్నారు. మనం మాత్రము పొందుకొని సంతోషిస్తున్నాం. అంతేనండి. ఇక్కడ గమనిస్తే విడుదల ఇవ్వడానికి ఏం చేశాడండి? నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించాడా? ఏ విపత్తులు మనకు, ఏ వైరస్లు మనలో ముట్టలేదండి. కరోనా సమయంలో ఎంతో మంది కనుమరుగయ్యారు, నీవు మాత్రము సెక్యూరిటీ ఇచ్చాడు దేవుడు. అందుకే 91వ కీర్తనలో మాట్లాడుతున్న విధానం చూడండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. రెక్కలంటే చూడండి, కీర్తనకారుడు 36వ కీర్తన 7వ వచనంలో రాయబడిన మాట చూడము. 36 7వ వచనం చూడండి. రెక్కలు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. హల్లెలూయా. ఆయన రెక్కల నీడను ఆశ్రయించు. మరుగైన స్థలం అనగా ఆయన రెక్కల క్రిందనే ఉండడం అండి. ఎంత గొప్ప సంరక్షణ. 57వ కీర్తనలో చూడు, మొదటి వచనంలో రాయబడిన మాట చూడండి. ఎంత చక్కగా రాయబడిన మాటలు, మనం బలపరుస్తున్న మాటలు చూద్దాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. అంటే మహోన్నతిని చాటున నివసించువాడు. ఆయన శరణు చూస్తేనే కదా మనం ఆయన భద్రతలోని పిలుస్తున్నాడు. చూడండి, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణొచ్చి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ ఆపదలు తొలగిపోయే వరకు, అయ్యా ఈ శ్రమ తొలగిపోయేంత వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 63వ కీర్తనలో రాయబడిన మాట చూడండి. 7వ చరణాన్ని ఒకసారి గమనించాము. నీవు నాకు సహాయకుడవై ఇంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహపడి. హల్లెలూయా. ఆయన రెక్కల కింద ఉంటే మనం ఏం చేస్తామండి? ఉత్సాహధ్వని. సేఫ్. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. 91కి రామ్మా. 91కి రా, చదువు. ఏమంటున్నాడు అక్కడ? ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. డాలు, సత్యము కేడము డాలునై ఉందంటే, డాలు అంటే ఏంటండి? యుద్ధము చేసేటప్పుడు బల్లెము చేతులు ఉంటుంది, ఒకటి అడ్డుగా పోలీసు వాళ్ళ చేతిలో కూడా ఉంటుంది కదా, ప్రొటెక్షన్ ఒకటి ఉంటుంది, గ్లాస్లోని ఒక లాఠీ ఉంటుంది. అనగా ఇలా కొట్టడము, ఇలా అడ్డు పెట్టుట, అనగా ఆయన హస్తాలు. ఈ దినము అపవాది వేసే అంబుల పొది, ఆ బాణాలు తగలకుండా, అపవాది వేస్తున్న బాణాలు తగలకుండా ఆయన డాలును అడ్డు పెడుతున్నాడు. ఆ డాలు అనగా ఆయన హస్తాలు, ఆయన ప్రత్యక్షతను
కనపరుస్తున్నాడు. ఈ దినము నీకు వాడు వేసే అంబులు నీకు కూర్చుకోనకుండా తగలకుండా ఏం చేస్తున్నాడండి? ఆయన హస్తాలు ఇలా అడ్డు పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, 35వ కీర్తనలో రాయబడిన మాట చూడమ్మా. మొదటి 2 వచనాలు చదువు. 35వ కీర్తన. యెహోవా చూడండి, యెహోవా నాతో వ్యాజ్యమాడువాడు, వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుమయ్యా. ఎంత గొప్ప దేవుడు! భద్రతను కల్పిస్తున్న దేవునికి నువ్వు మొరపెడుతున్న విధానాన్ని చూస్తే, నీ డాలును పట్టుకొని నాకు సహాయము అంటే వాడు వేసే బాణాలు, అంటే లోకం వేస్తున్నటువంటి బాణాలు, లోకం వేస్తున్న నిందలు, అపనిందలు, రాళ్ళు నీకు తగలకుండా ఆయన హస్తాలు అడ్డు పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత చక్కని సందర్భాన్ని 91వ కీర్తనలో రాయబడిన మాటను చూస్తే, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆ డాలు లేకపోతే నువ్వు జీవించలేవు. అటువంటి భద్రత నీకు ఇస్తున్నాడు. హెల్మెట్ పెడతాం, అన్ని సేఫ్టీగా వేసుకుంటాం, అవన్నీ సంరక్షణకే కదా. అటువంటి సంరక్షణ మనకు కల్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ గమనించినట్లయితే 3-4 వచనాల్లో బయలుపరచబడిన మాటను చూస్తే, దేవుడే, బాగా గమనించండి, దేవుడే తన ప్రజలను రక్షించే, వారి పట్ల శ్రద్ధ వహించే నిర్దిష్ట మార్గాల గురించి వివరిస్తూ, అంటే నిర్దిష్ట మార్గాలు అంటే విపత్తులు, ఆయన శ్రద్ధ వహిస్తూ నీకు నిర్దిష్ట మార్గాలను గురించి వివరిస్తూ, ఈ లోకంలో వేటగాడి నుండి, తెగులు నుండి విడిపించి రక్షణ కవచాలైన ఆయన రెక్కల క్రింద భద్రపరుస్తున్నాడని తెలియపరుస్తుందండి 3-4 వచనాల్లో. అంత గొప్ప సారాంశాన్ని పౌరుభక్తుడు, క్రీస్తు రాయబడిన పౌరుభక్తుడు తెలియపరుస్తున్నాడు కదా. ఈ దినము మనం తెలుసుకోవాలి. మూడవది తెలుసుకుందాం. 5వ వచనం నుంచి చదవమ్మా. చూడండి, రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. హల్లెలూయా. 5-8 వచనాల్లో భయాల నుండి భద్రత, భయము నుండి నీకు భద్రతను కల్పిస్తున్నాడు. మూడవది చూడండి, ఇక్కడ గమనించినట్లయితే 5వ వచనంలో రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను అనగా 121వ కీర్తనలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. 2వ వచనం చదువు. చూడండి, అక్కడ ఏం రాయబడింది? యెహోవా వలననే సహాయం కలుగును. ఏం కలుగుతుంది? భద్రత కలుగుతుంది. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన నీ పాదమును తొట్ట నిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందో యెహోవా నిన్ను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కాపుదల. 112వ కీర్తనలోనికి వెళ్ళమ్మా. 7-8 వచనాలు చదువు. అక్కడ ఈ 5-8 వచనాల్లో వ్రాయబడిన సందర్భాలను గమనించినట్లయితే, ఎవరి హృదయము? ఆయన ప్రేమించే వారి హృదయం. చదవమ్మా. యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడి దుర్వార్తకు. హల్లెలూయా. ఆయన భద్రతలో ఉన్నవారు ఏ దుర్వార్తలకు, ఏ విపత్తులకు, ఏ వేటగాడికి ఏం చేస్తారట?
భయపడడు. హల్లెలూయా. వారి మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ఆయన సంరక్షణలో, ఆయన చాటున విశ్రమించువాడు దేనికి భయపడడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శరీర సంరక్షణ, అనారోగ్యం గురించి కూడా ఇక్కడ వ్రాయబడింది. చూడండి 91వ కీర్తనలో రమ్మ 5వ అధ్యాయం నుంచి మనం 5వ వచనం నుంచి చదివాము కదా. కంటిన్యూగా చదువు. చదువు 7వ వచనం చూడండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. అంటే ఇక్కడ చూడండి, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు అంటే ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ భయము సంరక్షణలో మాట్లాడుతున్నాడు. మార్క్స్ వార్తలో మాట్లాడతాడు, శిష్యులతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు ఒకసారి చూస్తే ఇక్కడ గమనించినట్లయితే చూడమ్మా 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి. అంటే ఆయన సంరక్షణలో, ఆయన రెక్కల చాటున భద్రత ఉంటుందని విశ్వాసముగా ఉన్నవాడు మాత్రమే భద్రతలోనికి వెళ్తాడు. అపనమ్మకముతో వెళ్ళిన వాడికి ఏమవుతుందంట చూడండి, నమ్మని వారికి శిక్ష విధింపబడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. ఏమనగా అన్ని చేస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత నొందునని. ఏ ఆరోగ్యము ఏది నీ మీద పని చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వసించిన ఎడల ఆయన రెక్కల క్రింద, ఆయన కాపుదల్లో నీకు భద్రత ఉంది అని నువ్వు తెలుసుకున్నప్పుడే, నువ్వు గ్రహించినప్పుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మలాకి గారు రాస్తారు, మలాకికి దర్శనం ఇస్తాడు. ఎంత చక్కగా వ్రాయబడిన మాట చూడండి. 1వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు చూడండి. ఇశ్రాయేలు గురించి మలాకికి పలుకబడిన దర్శనం అంట. యెహోవా వాక్కును గమనించండి. 5వ వచనంలో చూడండి, కనులార దాన్ని చూచి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహు గనుడుగా ఉన్నాడని. హల్లెలూయా. నీ సరిహద్దులలో ఎవరున్నారండి? మహాగణుడు. నీ భద్రతలో ఎవరున్నాడు? మహాగణుడు. తెలుసుకుంటారు నీతో జీవిస్తున్నవారు, నీతో నడుస్తున్నవారు. ఈ లోకం తెలుసుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఈ 3 నుంచి 8 వచనాల్లో ఇక్కడ సారాంశం ఏంటంటే, మనకు ఆందోళన భయములను పుట్టించే ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అనారోగ్యంలోనైనా, క్రూరమైన విపత్తులు కలిగిన పరిస్థితుల్లోనైనా భయపడవద్దని అభయమిస్తున్నాడు. గమనించండి 8వ వచనము చదవ. 91:8 ఏముంది? నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు. అంటే ఆయన సంరక్షణలో ఉన్నప్పుడు, సంరక్షణలో లేని వారి సంగతి, భక్తితో యథార్థతో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించే వారికి ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉండని వారికి ఏ విధంగా ఉంటుందో 8వ వచనంలో బయలుపరచబడ్డది. అంటే దుర్మార్గులకు, భక్తిహీనులకే తప్ప దేవునికి ప్రీతికరమైన వారికి ఎటువంటి అపాయము వారికి సంభవించదు అని తెలియపరుస్తున్నాడు. దుర్మార్గులకు, భక్తిహీనులకు తప్ప దేవునికి ప్రీతికరంగా జీవించే వారికి ఎటువంటి అపాయము ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. 3 సందర్భాలు చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ సందర్భానికి వద్దాం. 9వ వచనం చదువు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అంటే ఇక్కడ ఏంటో తెలుసా? విమోచన వాగ్దానాలు ఇస్తున్నాడు. 4వది ఏంటండి? విమోచన వాగ్దానాలు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఇక్కడ గమనించండి, 9 నుంచి 13 వచనాల వరకు ఇక్కడ దేవుని భద్రత సంరక్షణ ఇస్తున్నాడు. అనగా ఇక్కడ గమనించండి అమ్మ, ఏమంటున్నాడో చూడండి, చదవమ్మా. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుచున్నాడు. నీ పాదములకు, అనగా 121 కీర్తన చదువుకున్నాం ఇందాక, అవన్నీ కాపుతాయి. ఇక్కడ గమనించండి, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, పొదవ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భద్రత సంరక్షణ ఇచ్చి ఆరంభంలోనే మానవుని పరిపాలన ఏ విధంగా ఉండాలో ఆదికాండంలో బయలుపరచబడ్డది. చూసారా? మొదటి అధ్యాయంలో చూడండి, మొదటి అధ్యాయం 26వ వచనం చదవమ్మా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులు ఏలుదురుగాక నీవు పలికెను. హల్లెలూయా. ఏం చేశాడండి? విమోచన వాగ్దానాలు ఆరంభంలో ఇచ్చాడు, అవి మర్చిపోయావు. ఆయన సంరక్షణ, ఆయన భద్రతలో ఉన్నవారికి మాత్రమే ఈ పరిపాలించేది ఏలేదు. చూడండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుడి స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. హల్లెలూయా. చూసారా విమోచన వాగ్దానాలు ఎలా ఉన్నాయో? అందుకే ఇక్కడ ఏమంటారు, మీరు నాగుపాములను 91 ఏమంటారండి 13లో కీర్తనకారుడు రాస్తాడు. 140 కీర్తనలోకి వెళ్ళమ్మా, 3వ వచనం వచ్చాడు. 143వ వచనంలో రాయబడ్డ మాట వచ్చాడు. ఏముందో? పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేతులు, వారి పెదవుల క్రింద విష. ఆ సర్పాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆ నాలుక కింద విషం పెట్టుకున్నాం. మనుషులను మనం ఏం చేస్తున్నాం? అనగదొక్కే శక్తిని కలిగి ఉన్నాము. అటువంటి వారిని మన జీవితం నుంచి తొలగిస్తాము ఆయన భద్రతలో ఉన్నప్పుడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం గమనించండి, అనగా విమోచన వాగ్దానం ఇస్తున్నాడు. 44వ కీర్తనలోనికి వెళ్ళమ్మా, 5వ వచనంలో చూడు. వీటన్నిటిని జయించే శక్తిని ఇస్తున్నాడు. 44:5 నీ వలన, హల్లెలూయా, ఆయన నామం వలన అంట. చూడండి, గమనించండి, నీ వలన మా విరోధులను అణచివేయదము, నీ నామము వలనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కి వేయుదుము. నేను నా ఇంటిని నమ్ముకొనను. హల్లెలూయా. ఆయన నామం వలనే మనం ఏం చేస్తామంట? మన మీదికి లేచు వారిని, అంటే వాళ్ళ నాలుకల కింద సర్పము వంటి విషము కలిగి ఉన్నారు. అటువంటి వారిని ఆయన నామం వలనే మనము జయించగలము, విజయ కీర్తన పాడగలము, విజయము డంకము మ్రోగించగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 9 నుంచి 13 వచనాల్లో గమనించినట్లయితే దేవుని ఆశ్రయించే వారికి ఏ ఆపద సంభవించదు అని మనం జీవించినట్లయితే వారు పడిపోకుండా, రాయి తగలకుండా కాపాడి, సింహములు, నాగుపాముల లాంటి మనుషుల మధ్యలో జీవిస్తున్న మనలను ఏ ఇబ్బందులు కలిగినా జయించుటకు దేవదూతలకు సెలవిచ్చి ఏం చేశాడంటే మనల్ని ఎత్తుకొని సంరక్షణలోనికి ఉంచేటట్టుగా దేవదూతలకు సెలవిచ్చాడు అని తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సందర్భాన్ని, 4 సందర్భాలను దేవుడు బయలుపరిచాడు. 5వ సందర్భానికి వద్దాం. చివరిగా చూడండి, 14వ వచనానికి వద్దాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. దేవునికి మహిమ కలుగును గాక. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని, మరి ఆయన నామంలో కదా మనం విజయం పొందుకున్నాం, అపవాదిని ఎదిరించగలిగాం. అపవాది వారి బంధకాలను ఏం చేస్తున్నాం? కానీ విరగొడుతున్నాం. అందుకే ఇక్కడ
ఐదవది ఏంటండి? గమనించినట్లయితే రక్షణ హామీలను ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదవది ఏంటి? రక్షణ హామీలు. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలలో నేను అతనికి తోడయుందును. అతన్ని విడిపించి అతని గొప్ప చేతను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. రక్షణ హామీలు. ప్రియమైన దేవుని బిడ్డ, 91వ కీర్తన 14 నుంచి 16 వచనాలు, 2 వచనాల్లో రక్షణ హామీలు ఇచ్చాడు. భద్రతను కల్పిస్తూ మరలా రక్షణ హామీలు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అనగా దేవుని ప్రేమించుట, విడుదల, ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ. యెషయా ప్రవక్తలో బయలుపరచబడిన మాట చూద్దాం. 41వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. 17వ వచనాన్ని చూడండి. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. ఎంత రక్షణ హామీ చూడండి. రక్షణ హామీ ఇచ్చాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. దేవుని స్థిరమైన స్నేహాన్ని కనపరుస్తున్నాడు. ఆయన స్థిరమైన స్నేహాన్ని మనకు రక్షణ హామీగా ఇస్తున్నాడు. ఇక్కడ గమనించండి, దీర్ఘాయువు చేత. సామెతల్లో 3వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, దీర్ఘాయువు చేత అనే మాటకు రాయబడిన మాట చూడండి. దీర్ఘాయువు చేతను నేను అతన్ని, 3వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, అవి దీర్ఘాయువును శాంతి నీకు కలగజేయును. హల్లెలూయా. ఆయన రక్షణ హామీ ఏ విధంగా ఉందో చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అదే యెషయా ప్రవక్త ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33లో కూడా రాయబడి ఉంటుంది. దీర్ఘాయువు అతని వైపు, అంటే ఆయన వైపు తిరిగిన వారికి, ఆయన ఆజ్ఞను అనుసరించిన వారికి అక్కడ నియమాలు నియమించాడు. చూడండి 6వ అధ్యాయం 2వ వచనం కూడా అదే రాయబడి ఉంటుంది. అలాగే రక్షణ వాగ్దానం చూద్దాం. యెషయా ప్రవక్త 45వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథంలోనికి వెళ్ళమ్మా. 45 17వ వచనాన్ని చూడు. 17వ వచనాన్ని చూడు, ఎంత చక్కగా రాయబడిందో. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విశ్వమందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే. ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరచను. హల్లెలూయా. బాగా గమనించండి. ఈ 15వ వచనం నుంచి 25 వచనాల వరకు కూడా రక్షణ హామీలే ఉన్నాయి. బాగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డారా. ఇక్కడ గమనించినట్లయితే ఈ 91వ కీర్తన 14 నుంచి 16 వచనాల్లో తెలియపరుస్తున్న భాగాన్ని గమనిస్తే, ఈ భాగంలో బాగా గమనించండి. 91వ కీర్తనలోకి వెళ్ళమ్మా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఇంకా అతడు నాకు మొరపెట్టగా అతన్ని విడిపించేదని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదు. నా రక్షణ. ఈ భాగంలో దేవుని ప్రత్యక్షంగా పరిశుద్ధత, ఆయన ప్రత్యక్షతను కనపరుస్తున్నాడు. దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, తనను ప్రేమించు వారిని, మొరపెట్టే వారిని. బాగా గమనించండి. ఆయన ప్రేమించే వారిని, ఆయన మొరపెట్టే వారిని అంట ఏం చేస్తాడంట? మొట్టమొదటిగా తప్పిస్తాను. ఎక్కడి నుంచి? వేటకాని ఉరిలో నుండి, ఆపదల నుండి, అన్నింటిలో నుండి నిన్ను తప్పిస్తానని మొదటిగా మాట్లాడుతున్నాడు. రెండవది గణపరుస్తాను. హల్లెలూయా. గణపరుస్తానంటున్నాడు. మూడవది తప్పిస్తాను. మొదటిది తప్పించాడు, రెండవది గణపరిచాడు, మూడవది ఉత్తరం ఇచ్చేశాడు. మొరపెట్టే వారికి ఏం చేస్తున్నాడు? ఉత్తరం ఇస్తున్నాడు. నాలుగవది తోడై ఉంటాను అంటున్నాడు. ఐదవది గొప్ప చేస్తాను అంటున్నాడు. గొప్పగా ఉన్నత శిఖరంలో నిలబెడతాను అంటున్నాడు.
ఆరవది తృప్తిపరుస్తున్నాను అంటున్నాడు. ఏడవది రక్షణనిస్తున్నాను అంటున్నాడు. అంటే 7 గొప్ప ఆశీర్వాదాలు దాచిపెట్టాడండి. 14 నుంచి 16 వచనాలు రక్షణ హామీలు ఏంటండి? 7 ఆశీర్వాదకరమైన అనుగ్రహాలు ఇస్తున్నాడు. ఏంటి? తప్పించగలను, గణపరచగలను, ఉత్తరమిచ్చగలను, తోడై ఉంటాను, గొప్ప చేస్తాను, తృప్తిపరుస్తాను, రక్షణనిస్తాను. ఎంత గొప్ప హామీలను కలిగి ఉన్నామో గమనించావా? ఈ దినం నీవు అట్టి ఆశీర్వాదము పొందుకోవడానికి ఆయనను ప్రేమిస్తూ మొరపెడుతున్నావా? ఈ దినం భయములో నుండి భద్రతను కల్పిస్తున్న దేవుడు ఇన్ని విధాలుగా చూపించుకుంటూ 5వ సందర్భానికి వచ్చేసరికి రక్షణ హామీలు ఇస్తూ ఆయన ప్రేమిస్తున్నావా, ఆయనకు మొరపెడుతున్నావా? మొరపెడితే, ప్రేమిస్తే ఇవి పొందుకుంటావు. ఒకవేళ ఇప్పటి వరకు మొరపెట్టక, ప్రేమించక ఇటు అటు తిరుగుతున్నావేమో, గొప్ప సదవకాశం ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వింటున్న వాళ్ళారా, ఈ దినం ఆయన పునరుద్ధానంలో గడుపుతున్న వాళ్ళారా, గమనించండి. ఆయన సొత్తుగా మనం జీవిస్తున్న వారము. అయ్యా, మా భయముల నుండి మమ్మలను విడిపించి నీ రెక్కల కింద భద్రపరచుము అని ఒక్కసారిగా అడుగు. నిన్ను భయములో నుండి భద్రతలోనికి తీసుకొని వెళ్తాడు నా దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్పగా 5 సందర్భాలను మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు. భయములో నుండి భద్రతలోనికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానని వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడు, మనకు భద్రతకు ఆధారము నేనే అన్నాడు. ప్రమాదాల నుండి భద్రతను కల్పించేది నేనే అన్నాడు. భయం నుండి భద్రతను కల్పించేది నేనే అంటున్నాడు. విమోచన వాగ్దానాలు ఇచ్చేది నేనే అంటున్నాడు. రక్షణ హామీలను కల్పించేది నేనే అంటున్నాడు. అందుకే నాకు మొరపెట్టుము, నేను తరమించాను. మొరపెడుతున్నా, పొందుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము నుండి గమనించండి ప్రియ సహోదరి సహోదరుడు, భయముల నుండి నన్ను విడిపించి రెక్కల క్రింద భద్రపరచుము అనే వాగ్దానంతో ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందుకే అంటున్నాడు, మన ముందు పెట్టినాడు, నన్ను